హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మేము బల్జిపల్లి గంగమ్మ తల్లికైతే బండి కట్టామండి. వీడియోనైతే చాలా రోజుల తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలాగా లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇలాగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు వేసేసుకొని దీపారాధన అయితే చేసుకొని తర్వాత ఊర్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లి దగ్గర అయితే టెంకాయలు కొట్టుకోవడానికి వెళ్ళారు అమ్మ వాళ్ళు. ఇలాగా ఉదయాన్నే పిన్ని ముగ్గు అయితే వేసింది ఇంటి ముందర. కలర్స్ ఇద్దరము కలిసి అయితే వేసాము. చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా ఊర్లో గంగమ్మ తల్లి దగ్గర కూడా పూలమాలలు వేసుకొని టెంకాయలు అయితే కొట్టుకుంటామండి. మేము అప్పుడప్పుడు బండి అయితే కడుతూ ఉంటాము. రాజంపేటలో ఉండేటువంటి బల్జిపల్లి గంగమ్మ తల్లికి అయితే మాకు చాలా ఇష్టం అండి. అమ్మవారు అయితే ఇలాగా మా ఇంటి పక్కనే అయితే రాముల స్వామి గుడి అయితే ఉంటుందండి. మాకు నిజంగానే అదృష్టం అని చెప్పచ్చు. ఇలాగా ఇంటి పక్కనే రాముల గుడి ఉండడము. ఇలాగా అన్న వదిన అమ్మ అందరూ కలిసి అమ్మవారికి టెంకాయలు అయితే కొట్టుకుంటున్నాము. ఇక్కడ అమ్మ హారతి అయితే ఇస్తుంది. ఇలాగా గంగమ్మ తల్లికి అయితే అంపకం రోజు బండి అయితే కట్టామండి. ఇలాగా ఉదయాన్నే 6:30 కల్లా అయితే బండి అంతా తయారు చేసేసారు. మేమైతే 3 కల్లా అయితే నిద్ర లేచామండి. అందరము కూడా పిన్ని వాళ్ళందరూ కూడా బేడలు కడుగుతూ ఉండారు అలసంద వడలకి. అందరము 3 కల్లా నిద్రలేసి ఇలాగా ఉదయం నుంచి పనులు అయితే స్టార్ట్ చేసాము. అందరము ఎవరు చేసే పనులు వాళ్ళైతే చేసామండి. నాకైతే టైం అస్సలు లేదు. ఇద్దరు పిల్లలకి స్నానాలు చేపించి నేను స్నానం చేసేసరికి బండి స్టార్ట్ అయ్యే టైం అయితే అయ్యింది. నేను తొందరగా స్నానం చేసేసి లాస్ట్లో ఇలాగా దండం పెట్టుకోవడానికి అయితే వచ్చాను. మా ఊరి రామాయణం అండి ఇదైతే. ఇలాగా అన్న టెంకాయ కొట్టుకొని పూలమాల వేసేసి టెంకాయ కొట్టుకొని కర్పూర హారతిని అయితే ఇచ్చాడు. ఇలాగా మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చాను నేను. ఇక్కడ పిల్లలు మార్నింగ్ పాలు కూడా అయితే ఇవ్వలేదండి వీళ్ళకి. ఇక్కడ మా హస్బెండ్ టీ తాగుతారా కొంచెం అని అడుగుతూ ఉన్నాడు. మా చెల్లెలు ఇక్కడైతే మా బాబాయ్ కొట్టు ఈ అమ్మాయి అయితే కొన్ని టీ అయితే తాగుతుంది. చూడండి ఇక్కడైతే ఇంకా బండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్న బండ్లకు కూడా ఇలాగా పూలమాలలు వేసేసి ట్రాక్టర్కి కారుకి ఇలాగా టెంకాయ అయితే కొడుతూ ఉన్నారు. ముందు ఎప్పుడు కూడా ఎద్దుల బండితో అయితే కట్టేవాళ్ళమండి. ఇప్పుడు ఎద్దులైతే చాలా తక్కువగా ఉన్నాయి కదా, మా ఊర్లో అయితే అసలు లేవు. అందువలన ఇలాగా ట్రాక్టర్ అయితే కడుతూ ఉన్నారు అందరూ కూడా. మేము కూడా ట్రాక్టర్ అయితే కట్టాము. మా కారు కూడా ఇలాగా వేప మండలు అరటి పిల్లలు అలాగే మాడి మండలతో అంతా అలంకరించారు. పసుపు గంధము కుంకుమ అంతా వేసేసి ఇలాగా చాలా బాగా అలంకరణ అయితే చేస్తారు. ట్రాక్టర్ను ఇలాగా కార్ను అయితే మాకు ట్రాక్టర్కి అయితే పూజించుకున్న తర్వాత అమ్మ ఇంట్లోనే అయితే ప్రసాదం చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తామండి. మేము ఇలాగా గంపలో పెట్టుకొని ఇక్కడ లేఖన జ్ఞానిక అయితే పొట్టేళ్ళని అయితే చూస్తూ ఉన్నారు. ఏంటి వీటికి కూడా ఇలాగా వేప మండలతో అవి కట్టారు అనేసి. ఇలాగా చూడండి గంపకు ఇలాగా ఎర్రమట్టి అదేవిధంగా సున్నముతో 3 నామాలుగా తీసుకొని గంపలో అయితే ప్రసాదం పెట్టుకొని మెయిన్ గంగమ్మ తల్లికి ఉలవలను అయితే తీసుకెళ్తామండి ఉడకబెట్టుకొని. ఇలాగా ముందు రోజు నైట్ ఉలవలు నానబెట్టేసి 3 కల్లా అయితే ఉలవలు వేసేసాము కుక్కర్లో. ఉలవలు ఉడకబెట్టుకొని గంగమ్మ తల్లికి అయితే తీసుకెళ్తామండి. గంపలో ఇలాగా కర్పూరము అదేవిధంగా టెంకాయలు అన్నీ అయితే ఉంటాయి గంపలో, కడ్డీలు అన్నీ ఇలాగా అమ్మవారికి గంపలో తీసుకెళ్ళడము మాకు ఆనవాయితీ. బండి కట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇలాగనే అయితే తీసుకెళ్తారులేండి. మా సైడ్ అయితే ఇలాగ చొమ్ములో అయితే ముందుగా పెద్దవాళ్ళు
ఎక్కువగా కళ్ళునైతే తీసుకొచ్చేవాళ్ళంట. ఇప్పుడు కళ్ళు దొరకడం చాలా కష్టం కదా, అందువలన ఇలాగా బెల్లంతో పానకం అయితే చేసాము. ఈ పానకాన్ని ఇక్కడ వాంచే వాళ్ళకైతే ఇస్తారు. ఈయన చూడండి ఇలాగా యాప మండలు తీసుకొని అయితే ఎగురుతూ ఉన్నాడు. వీళ్ళకి ఇలాగా ఈ యాప మండలతో ఈ నీళ్ళు కూడా అయితే చల్లుతారండి. చాలా సరదాగా అయితే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత అయితే వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఈ మధ్య వీడియోలు పెట్టడానికి టైం అస్సలు కుదరలేదు. అన్న మ్యారేజ్ తర్వాత మా పిల్లలకైతే నాకు అందరికీ కూడా వైరల్ ఫీవర్ అయితే వచ్చిందండి. అందువలన వీడియోస్ పెట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. వీళ్ళకు ఇలాగా పంచను కూడా అయితే ఇస్తారంట ఆనవాయితీగా. ఇలాగ పంచను తీసుకొని కూడా అయితే గుర్తున్నాడు ఈయన. గంగమ్మ జాతర అయితే జరిగిందండి. సండే ఒకరోజు ఇలాగా మాతో పాటు ఇంకా నలుగురు అయితే బండి కట్టారు. గంగమ్మ తల్లి దగ్గర అయితే నిజంగానే చాలా బాగా జరిగింది. ఇంకా ముందు వీడియోస్ అయితే గంగమ్మ తల్లి వీడియోస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియోస్ అన్నీ చూడండి. డే బై డే అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇలాగా అందరూ డ్యాన్స్ వేస్తూ ఇలాగా ఎగురుకుంటూ పటాకులు పేల్చుకుంటూ ఇలాగ ఇంటి దగ్గరనైతే బండి స్టార్ట్ చేసామండి. ఇలాగా 6:30కి స్టార్ట్ చేస్తే మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. ఫస్ట్ టైం ఈ విధంగా అందరూ ఒక కలిసిమెలిసి డ్యాన్స్ వేస్తూ అందరము కూడా అయితే రెడీ అయ్యి ఇలాగా ట్రాక్టర్లో అయితే కూర్చున్నాము. కొంతమందిని మా పిన్ని వాళ్ళు ఇలాగా ట్రాక్టర్లో ఎక్కలేని వాళ్ళు కార్లలో అయితే కూడా వచ్చారండి. చాలా బాగా జరిగింది. అసలు జాతర జరిగినట్టయితే జరిగిందండి. ఆ రోజు సండే అయితే చాలా బాగా జరిగింది. గంగమ్మ అమ్మవారి దగ్గర అయితే చూడండి ఇలాగా పటాకులు కూడా అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ఎవరు చేసే పనులు వాళ్ళు అయితే చేశారండి. చాలా బాగా జరిగింది. మేము కూడా చాలా రోజుల తర్వాత అయితే ఇలాగా గంగమ్మ తల్లికి బండి కట్టాము. ఇలాగా ట్రాక్టర్లో అయితే కూర్చున్నాను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ విధంగా కూర్చోవడము. ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి. ఈ విధంగా వేప మండలు, అరటాకులు, అదేవిధంగా మాడి మండలతో అయితే అలంకరించి ఉంటారు ట్రాక్టర్ని. అమ్మవారితో సమానము. ఈ విధంగా ట్రాక్టర్లో అయితే కూర్చొని అందరము సరదాగా అయితే వెళ్ళాము. మన వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో అయితే నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.